యానల్ ఫిష్యులా వచ్చిన వారిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఆర్ ఎటువంటి సిమ్టమ్స్ గమనించవచ్చు అని చూసుకుంటే, ఎంఆర్ఐ ఎందుకు చేస్తారు యానల్ ఫిష్యులాలో అని చూసుకున్నట్లయితే, ఈ ఫిష్యులా సర్జరీలో మనకు ఏ కాంప్లికేషన్ అయితే జరగకూడదు అంటామో అది ఏంటి అంటే, ఈ యానల్ ఫిష్యులా ఉన్న వారిలో కూడా యాంటీబయాటిక్స్ టెంపరీగా అప్పుడున్న ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయే తప్ప పర్మనెంట్ రిలీఫ్ మాత్రం కేవలం సర్జరీ ద్వారానే అవుతుంది యానల్ ఫిష్యులాలో. మోషన్ వెళ్ళే మార్గం దగ్గర కానీ ఆర్ మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల కానీ మీకు ఎక్కడైనా చిన్న పింపుల్ లాగా ఉండి చిన్న వాపులాగా ఉండి దాంట్లో నుంచి తడి కానీ రసి కానీ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ ప్రొక్టాలజిస్ట్ ఫ్రమ్ హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం ఫిష్యులా ఆర్ దాన్నే బగందర్ అనే డిసీజ్ అంటారు. అసలు ఈ ఫిష్యులా అనేది ఎందుకు వచ్చింది, ఎవరిలో వస్తుంది, వచ్చాక దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అండ్ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాంప్లికేషన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు మనం యానల్ ఫిష్యులా అనే డిసీజ్ గురించి మాట్లాడుతున్నాము. యానల్ ఫిష్యులా అంటే ఏంటి అంటే, మనకు మోషన్ వెళ్ళే మార్గం నుంచి స్కిన్ వరకు మనకు ఏదన్నా ఒక అబ్నార్మల్ టన్నల్ అంటాం, అంటే ఒక సొరంగం లాగా మోషన్ వెళ్ళే మార్గం నుంచి మనకు మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల స్కిన్ మధ్యలో ఒక కమ్యూనికేషన్ లాగా వస్తే దానే యానల్ ఫిష్యులా అని అంటూ ఉంటాం. అసలు ఈ యానల్ ఫిష్యులా ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనకు గ్లాండ్స్ అనేవి బాడీలో ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటాయి. లైక్ ఉదాహరణకి మనకు కన్నీళ్ళు వస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తుంటాయి? లాక్రిమల్ గ్లాండ్స్ అని. ఇప్పుడు మీరు కన్నీటిని ఇట్లా అంటే మీకు ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ లాక్రిమల్ గ్లాండ్ ద్వారానే మనకి సెక్రేషన్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి. అలాగే నోట్లో సలైవా, ఎంగిల్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? సలైవరీ గ్లాండ్స్ అనేవి ఎక్కడ ఉండి ఆ గ్లాండ్స్ ద్వారా పైప్ అనేది మనకు ఓపెన్ అవుతూ ఉంటుంది. అండ్ చర్మం పైన చెమట వస్తుంది, అదే ఇక్కడ స్వెట్ గ్లాండ్స్ నుంచి వస్తుంది. సో ఈ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే లూబ్రికేషన్ అంటాం. సపోజ్ నేను 10 పేషెంట్లను చూశాను, 11వ పేషెంట్ని చూసే ముందు ఒక బ్రేక్ తీసుకొని వాటర్ తాగిన తర్వాతే నెక్స్ట్ పేషెంట్ని పిలుస్తాను, లేదంటే మాట్లాడడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి సేమ్ వే మనకి ప్రతి ఒక్కరికి కూడా మోషన్ వెళ్ళే మార్గం దగ్గర యానల్ గ్లాండ్స్ అనేవి అందరికీ ఉండనే ఉంటాయి. దాని ఫంక్షన్ ఏంటి అంటే లూబ్రికేషన్ అంటాం, అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి. సో ఏ విధంగా అయితే మనకు చర్మం పైన స్వెట్ గ్లాండ్స్ అనేవి అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ అయిపోయి చర్మం పైన చిన్న పింపుల్ లాగా వచ్చి అప్పుడప్పుడు పస్ పగిలినట్టు పగులుతూ ఉంటుందో, అదేవిధంగా మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఉన్న యానల్ గ్లాండ్స్ అనేవి కూడా అప్పుడప్పుడు ఇన్ఫెక్ట్ అయిపోయి మనకు మోషన్ వెళ్ళే మార్గం లోపల ఆ గ్రంథి యొక్క పగిలితే మనకి ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు పోయిందా అనేది కూడా తెలియకుండా పోతూ ఉంటుంది. కానీ కొందరిలో మాత్రం మనకు టైం బాగలేనప్పుడు లోపల పగలాల్సిన గ్రంథి కాస్త మోషన్ వెళ్ళే మార్గం బయట పక్కకి పగిలి ఆ పస్ అంతా పాక్కుంటూ చర్మం పైన ఒక పింపుల్ లాగా ఏర్పడితే దాన్నే ఫిష్యులా ఇన్ యానో ఆర్ యానల్ ఫిష్యులా అంటాం. అంటే మోషన్ వెళ్ళే మార్గం దగ్గర వచ్చే సొరంగం అనే అర్థం. సో సరే, ఇప్పుడు ఈ యానల్ ఫిష్యులా వచ్చిన వారిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఆర్ ఎటువంటి సిమ్టమ్స్ గమనించవచ్చు అని చూసుకుంటే, వీరికి మోషన్లో కానీ ఆర్ మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల వచ్చిన వాపు దగ్గర కానీ పింపుల్ దగ్గర నుంచి కానీ తడిలాగా అవ్వడం, పస్ కారడం, అప్పుడప్పుడు రక్తం రావడం కూడా గమనిస్తూ ఉంటారు. అండ్ ఈ సిమ్టమ్స్ ఏవైతే మనం చెప్పామో నెల అంతా ఉండదు, మంత్లో మనకు కొన్ని డేస్ మాత్రమే ఇది ఉంటుంది, కొన్ని డేస్ వరకు అసలు సిమ్టమ్స్ ఏమీ ఉండకుండా కూడా ఉంటాయి. ఎందుకు కొన్ని రోజులు మాత్రమే ఇబ్బంది ఉంటుంది, కొన్ని రోజులు ఇబ్బంది ఉండట్లేదు అని చూసుకుంటే, మనం ఇందాక ఏమనుకున్నాం, ఈ ఫిష్యులాలో కమ్యూనికేషన్ అన్నాం, అంటే మోషన్ వెళ్ళే మార్గం దగ్గర నుంచి చర్మం వరకు మనకు ఒక కమ్యూనికేషన్ ఉంది అనుకున్నాం. సో ఈ కమ్యూనికేషన్ ఉంటే ఈ పస్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూసుకున్నట్లయితే, మనకు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర అప్పుడప్పుడు మోషన్లో ఉన్న క్రిములన్నీ ఈ సొరంగం ద్వారా పాక్కుంటూ చర్మం పైకి వచ్చి పగిలితే అది చీములా కారుతుంది. సో ఈ మధ్యలో సిమ్టమ్స్ ఎప్పుడైతే మనకు లేకుండా ఉన్నాయో ఆ గ్యాప్లో ఏమవుతుందంటే, ఆ వచ్చిన ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ నుంచి రీచ్ అవ్వడానికి మనకు అంత టైం పడుతుంది. కాబట్టి ఆ కొన్ని రోజుల వరకు ఎటువంటి లక్షణాలు ఉండవు. వన్స్ మనకి ఎప్పుడైతే బాగా అది ఉబ్బుకుంటుందో అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఉబ్బుకున్నది కాస్త వన్స్ పింపుల్ పగిలిపోగానే లోపల ఉన్నంత పస్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి పింపుల్ పగిలిపోయిన తర్వాత రోజు నుంచి పేషెంట్కి సిమ్టమ్స్ అన్నీ బాగా తగ్గిపోవడం అనేది గమనిస్తూ ఉంటారు. సో ఈ యానల్ ఫిష్యులా ఉన్న వాళ్ళలో పస్ డిశ్చార్జ్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా గమనిస్తూ ఉంటారు.
నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే ట్రీట్మెంట్లో మందుల ద్వారా యానల్ ఫిష్యులాని సరి చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. ద ఆన్సర్ ఈస్ నో. ఎందుకు సర్జరీ ద్వారానే యానల్ ఫిష్యులాని సరి చేసుకోవచ్చు అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా కంపేర్ చేసుకుందాం. సపోజ్ మనకు ఇల్లు ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఇంటి ముందు ద్వారా మున్సిపాలిటీ ఉందనుకుందాం. మున్సిపాలిటీ అంటే చెత్త అంతా వేస్తారు, చెత్త వేసిన చోట ఎలుకలన్నీ చేరాయి. ఒకానొక ఎలుక ఏం చేసింది, ఆ మున్సిపాలిటీ దగ్గర ఏర్పడిన చెత్త దగ్గర ఒక సొరంగం అనేది స్టార్ట్ చేసి ఆ సొరంగం ద్వారా తవ్వుకుంటూ వచ్చి మన ఇంటి ముందర ఓపెన్ అయింది. మనకేం కనపడింది, ఇంటి ముందర ఏదో ఎలక వచ్చిందని చెప్పి ఎలకల మందో ఆ ర్యాట్ ట్రాపింగ్ మిషన్ ఏదో పెట్టాము, ఎలక చచ్చింది. నెల తర్వాత ఇంకొక ఎలక వచ్చింది, దానికి ఎలకల మందు పెట్టాము, చచ్చింది. వచ్చింది. ఇప్పుడు నాకు నా ఇంట్లో ఇంకొకసారి ఎలకలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరే బ్రెయిన్ వాడి మీరే చెప్పాలి ఏం చేయాలి. సో ఇప్పుడు చెప్పుకున్న ఈ ఎలకల ఎగ్జాంపుల్కి అసలు ఈ యానల్ ఫిష్యులాకి సంబంధం ఏంటి, ఎలకల గోల మాకెందుకు అని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చిన్న కంపారిజన్ చేసి చూద్దాం. మున్సిపాలిటీ దగ్గర ఎలకలు ఏవైతే చేరాయో ఎలకనే మనకి ఈ మోషన్లో ఉన్న క్రిములు ఆర్ బ్యాక్టీరియా అనుకుందాం. ఏ హోల్ ద్వారా అయితే ఏ ఎలుక మనకు మున్సిపాలిటీ దగ్గర తవ్వడం జరిగిందో దాన్నే ఈ ఫిష్యులా కేసులో మనకు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఎంట్రీ పాయింట్ అనుకుందాం. ఏ సొరంగం ద్వారా అయితే ఎలుక ట్రావెల్ చేసి వచ్చిందో దాన్నే మనం ఫిష్యులా అంటాము. ఏ మార్గం ద్వారా ఎలుక మన ఇంటి ముందర బయటికి ఓపెన్ అయిందో దాన్నే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అనుకుందాం. సో ఇప్పుడు ఏ విధంగా అయితే నాకు ఎలక ఇంకొకసారి రాకుండా ఉండాలి అంటే మనం మున్సిపాలిటీని కూల్చగలమా, అంటే మోషన్ని రావడం ఆపగలమా? అది జరిగేది కాదు. నెక్స్ట్ ఏం చేయగలం, ఎలక ఎక్కడైతే తవ్విందో ఆ సొరంగంని మొత్తం కూలిస్తేనే మనకు ఇంకొకసారి రాకుండా ఉంటుంది. ఎక్కువ మంది మన దగ్గర పేషెంట్స్ ఆల్రెడీ మన వీడియోలు చూసి వచ్చి ఏం చేస్తుంటారు, సరే ఎలక ఎక్కడైతే మున్సిపాలిటీ దగ్గర తవ్విందో దాన్ని క్లోజ్ చేసేద్దాం అంటారు. బట్ దానివల్ల ఏం ఉపయోగము, ఆల్రెడీ సొరంగంలో అన్ని ఎలుకలు ఉన్నప్పుడు ఎలుకలు పిల్లల్ని పుడతాయి అండ్ చీము మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో సొరంగం అనేది ఉన్నంత వరకు మనకు మళ్ళీ ఎలుకలు వచ్చే ఛాన్స్ ఎట్లయితే ఉంటుందో అదేవిధంగా ఫిష్యులాలో మనకు మోషన్ వెళ్ళే మార్గం నుంచి స్కిన్ వరకు ఆ కమ్యూనికేషన్ ఉన్నంత వరకు మనకు మళ్ళీ కూడా ఫిష్యులా వచ్చే ఛాన్సెస్ ఉండనే ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఫిష్యులా ఉన్న వాళ్ళలో యాంటీబయాటిక్స్ ఆర్ మెడిసిన్స్కి రోల్ ఎంత అంటే, ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఎలకల మందు అనేది తాత్కాలికంగా టెంపరీగా 1 month వరకు ఇబ్బంది లేకుండా చేస్తుందో అదేవిధంగా ఈ యానల్ ఫిష్యులా ఉన్న వారిలో కూడా యాంటీబయాటిక్స్ టెంపరీగా అప్పుడున్న ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయే తప్ప పర్మనెంట్ రిలీఫ్ మాత్రం కేవలం సర్జరీ ద్వారానే అవుతుంది యానల్ ఫిష్యులాలో. నెక్స్ట్ సరే యానల్ ఫిష్యులా ఉన్నవారిలో ఎటువంటి ఏమైనా టెస్టులు కావాలా అంటే, యానల్ ఫిష్యులా అనేది మోస్ట్లీ క్లినికల్ డయాగ్నోసిస్ అంటాం. అంటే డాక్టర్ ఎగ్జామినేషన్ చేయగానే చూసి చెప్పగలిగే డిసీజ్. ఆర్ ఈ వీడియో చూశాక మీరే ఎక్కువ మంది యానల్ ఫిష్యులా ఉందా లేదా అని కూడా కనుక్కోగలరు అని ఆశిస్తున్నాం. సో నెక్స్ట్ యానల్ ఫిష్యులా వచ్చిన తర్వాత వారిలో ఎగ్జామినేషన్ చేసి మనం ఏమేం గమనిస్తుంటాము అంటే, మోషన్ వెళ్ళే మార్గం దగ్గర నుంచి ఈ పింపుల్ కానీ ఎంత దూరంలో ఉంది అని చూస్తూ ఉంటాం. అండ్ అదనంగా మోషన్ వెళ్ళే మార్గంలో ఎంత పైకి ఉంది అనేది కూడా చూస్తూ ఉంటాం. దీన్ని బట్టే మనకు సర్జరీ యొక్క అవుట్కమ్స్ అనేవి కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. ఫిష్యులా సర్జరీలో 100% సక్సెస్ అవుతుందా సర్జరీ చేసుకుంటే అంటే, అది కూడా కొన్ని కేసుల్లో డౌటే అంటూ ఉంటాం. ఎందుకు అంటే సేమ్ మళ్ళీ మనం బ్యాక్ టు ఆ ఎలకల ఎగ్జాంపుల్కి వెళ్తే, సరే సొరంగం అయితే ఉంది అని చెప్పి ఎలకలు ఉన్న సొరంగాన్ని మనం తవ్వడానికి వెళ్ళినప్పుడు మనం తవ్వే మధ్యలో ఆ వీధికి సంబంధించిన ఎలక్ట్రిక్ పైప్స్ కానీ వాటర్ పైప్స్ కానీ వెళ్ళేటప్పుడు అవి కనుక మనం డ్యామేజ్ చేసినట్లయితే ఏ విధంగా అయితే వీధంతా వచ్చి మనల్ని తంతుందో అదేవిధంగా ఈ ఫిష్యులా సర్జరీలో మనకు ఏ కాంప్లికేషన్ అయితే జరగకూడదు అంటామో అది ఏంటి అంటే స్పింక్టర్ యొక్క డ్యామేజ్ అంటాం. అసలు ఈ స్పింక్టర్ ఏంటి అని చూసుకుంటే, మనకందరికీ కూడా మోషన్ పైనే కాదు గ్యాస్ పైనే కూడా ఎప్పుడు మనం గ్యాస్ రిలీజ్ చేయాలి అనేది కూడా మన కంట్రోల్లో ఉంటుంది. అది ఏ విధంగా కంట్రోల్లో ఉంటుంది, మనకు మోషన్ వెళ్ళే మార్గం చుట్టూరా స్పింక్టర్స్ అనే కండరాలు ఉండడం వల్ల. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏ విధంగా అయితే ఒక బాటిల్కి ఒక క్యాప్ అనేది ఉంటుందో అదేవిధంగా మోషన్ వెళ్ళే మార్గంని ఒక బాటిల్ అనుకుంటే ఆ బాటిల్ చుట్టూరా మనం వేసే క్యాప్నే మనకు స్పింక్టర్స్ అనే కండరాలు ఉంటాయి. ఆ కండరాలు అనేవి ఉండడం వల్లనే మనం కావాలన్నప్పుడే మోషన్ వెళ్తున్నాం, వద్దు అన్నప్పుడు మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు మనం ఫిష్యులా సర్జరీలో ఈ ఫిష్యులా అంటే ఏమనుకున్నాం, ఆ సొరంగం అనుకున్నాం. సో ఆ సొరంగం ఉన్నంత వరకు మనకు మళ్ళీ కూడా పస్ డిశ్చార్జ్ వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఆ సొరంగాన్ని కూల్చే క్రమంలో మనకు స్పింక్టర్ డ్యామేజ్ ఎంత జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి
ప్రతి యానల్ ఫిష్యులా ఉన్న పేషెంట్కి మనం ఎంఆర్ఐ టెస్ట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎంఆర్ఐ టెస్ట్లోనే మనకు ఈ ఫిష్యులా వల్ల ఎంతవరకు స్పింటర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని డిసైడ్ అవుతుంది. స్పింటర్ ఇన్వాల్వ్మెంట్ కనుక లెస్ దాన్ 50%, అంటే 100% స్పింటర్స్లో 50% కంటే తక్కువే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అంటే మనకు ఎటువంటి రిస్క్, ఎటువంటి భయము లేకుండా ధైర్యంగా ఫిష్యులా సర్జరీ చేసేసుకోవచ్చు. బట్ అదే కనుక మనకు మోర్ దాన్ 50% ఈ స్పింటర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే యానల్ ఫిష్యులాలో, అప్పుడు మనం ఆచితూచి సర్జరీ చేసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాంటి క్యాండిడేట్స్లో అంటే, మనం ఇందాకే చెప్పినట్టు సొరంగం అనేది మొత్తం కూలిస్తేనే మనకు డిసీజ్ ఇంకొకసారి రాకుండా ఉంటుంది. బట్ ఆ సొరంగం కూల్చే క్రమంలో మనకు స్పింక్టర్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరిగితే మనకు మోషన్ పైన కంట్రోల్ తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి కేసెస్లో మనం చాలా క్యాల్కులేటివ్గా ఎంతవరకు అవసరమో అంతవరకే తీయాలి. కానీ అతిగా కొంచెం తీసినా కూడా అది మనకు మోషన్ కంట్రోల్ పైన ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్స్పర్టీస్ ఉన్న సర్జన్స్ దగ్గరే మనకు ఈ కాంప్లికేటెడ్ ఫిష్యులాస్ అనేవి మనం చేయించుకుంటూ ఉండాలి. సో ఎంఆర్ఐ ఎందుకు చేస్తారు యానల్ ఫిష్యులాలో అని చూసుకున్నట్లయితే, అమౌంట్ ఆఫ్ స్పింక్టర్ ఇన్వాల్వ్మెంట్, అంటే స్పింక్టర్ కొంత ఇన్వాల్వ్ అయిందా, ఎక్కువ ఇన్వాల్వ్ అయిందా అనేది తెలుసుకోవడానికి ఎంఆర్ఐ అనే టెస్ట్ యానల్ ఫిష్యులాలో చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో ద్వారా అసలు మీకు యానల్ ఫిష్యులా అంటే ఏంటి, ఏం చేయాలి, ఎటువంటి టెస్ట్లు అవసరము, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు కొంచెమన్నా ఐడియా వచ్చిందని ఆశిస్తున్నాము. మీకు కనుక ఫర్దర్ కన్సల్టేషన్స్ కావాలి, అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వగలరు. నేను మీ డాక్టర్ అభిలాష్.